మేము కొత్తగా వచ్చిన సభ్యులమైనప్పటికీ సభ మర్యాదలు కాపాడుతూ సభను ఎక్కువ రోజులు నడపాలని కోరుకుంటున్నామన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ప్రభుత్వం పైకి ఒక మాట, లోపల ఒక మాట చెప్తుందన్నారు. రైతు సమస్యలపైన చర్చ జరగాలి. ప్రభుత్వం తీరు మారాలంటున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు. సార్ చెప్పండి, కొత్త సభ్యులకు ఒక విధంగా శిక్షణ తరగతులు నిర్వహించినప్పటికీ సేమ్ అదే ప్రాసెస్ లో సభ కొనసాగుతుంది. వాయిదాలు వేరు, నిరసనల మధ్య వాయిదాలు పడుతున్నాయి. ఎందుకు సార్ ఇట్లా జరుగుతుంది? అంటే సభను గౌరవం కాపాడాలనే ఆలోచన ఎవరికి లేదంటారా? మేము కొత్తగా వచ్చినటువంటి సభ్యులమైనప్పటికీ సభా నియమ నిబంధనల ప్రకారం సభ నడుపుతూ ఎక్కువ రోజులు సభ నడపాలని కోరినాం. ఈ ప్రభుత్వం మొదటి సమావేశంలో గొప్ప మాట చెప్పింది. ఈ శాసనసభలో 50% మంది కొత్త సభ్యులు వచ్చిండ్రు. మేము ఎక్కువ రోజులు ఈ సభని నడిపి అందరికీ అవకాశం ఇస్తామని చెప్పారు. కానీ ప్రభుత్వం ఆ రకమైనటువంటి వ్యవహారం చేస్తలేదు. 100 రోజులు సంవత్సరంలో 100 రోజులు సభ నడపాల్సినటువంటి అవసరం ఉంటే కేవలం గతంలో 10-15 రోజులు నడిపారు. ఇంకొక 5 రోజులు ఇప్పుడంటే 20-25 రోజులే సభ అయిపోతుంది. ఈ 20-25 రోజులు సంవత్సరానికి మీరు సభ నడిపితే ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా అవకాశాలు రావు. మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ చేసింది. ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న రైతుల సమస్యల మీద చర్చ జరగాలని పట్టుబట్టాం. ఈ రాష్ట్రంలో ఎదుర్కొన్న రైతుల రుణమాఫీ కావచ్చు, అది రైతు బంధు కావచ్చు, అనేకమైనటువంటి విషయాల మీద ఫసల్ బీమా కావచ్చు, ఈ విషయాల మీద సభలో చర్చ జరగాలని చెప్పినాం. అదేవిధంగా బీఎస్సీ సమావేశంలో స్పీకర్ గారికి 27 అంశాలతో భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి అంశాలు 27 అంశాలు ఉన్నాయి. ఈ అంశాల మీద సభలో చర్చ జరగాల, మరి సమయం కూడా పొడిగించాలా, 30 రోజుల పాటు సభ నిర్వహించాలని స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసినాం. ప్రభుత్వం నుంచి సరైనటువంటి సమాధానం రాలేదు. ఈరోజు టీఆర్ఎస్, కాంగ్రెస్ అనే 2 రాజకీయ పార్టీలు ఒకటైనాయి. మేము కొట్టినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయండి అనే విధంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నాయి. సభ నడవాలా, సభలో విషయాల మీద చర్చ జరగాల. అప్పుడే ఈ రాష్ట్ర ప్రజలకు సభలో ఏం జరుగుతుందనే విషయం ఏర్పడుతుంది. అప్పుడే ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా సభ వాయిదాలు పడుతూ పోతే సమస్యల పరిష్కారం కాదు, సమస్యలు చర్చకు రావు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద సభలో చర్చ జరిగే వరకు పట్టుబడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సమస్యలైనా చర్చించడానికి సిద్ధంగా ఉంది, కానీ ప్రతిపక్షాలు మాత్రం వాటిని తప్పుదో పట్టిస్తున్నాయి. ఈ రోజు ఎన్నో విషయాలు చర్చకు రావాల్సిన పరిస్థితి ఉండగా అటు పోడియం ని ముట్టడించడం, నిరసన ప్లకార్డులతో బీఆర్ఎస్ చేసినటువంటి పనికి ఈ రోజు మళ్ళీ సభ వాయిదా వేసింది. దీన్ని ఎట్లా చూస్తారు? ప్రభుత్వం పైకి ఒక మాట చెప్తున్నప్పటికీ లోపల ఇంకో వ్యవహారం చేస్తూ ఉన్నది. సభలో చర్చిస్తామని చెప్తా ఉన్నారు, కానీ సభలో చర్చించే విషయం ప్రభుత్వానికి కూడా కనిపిస్తలేదు. మరోపక్క అసలు అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు చెప్తలేరు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నడిపిస్తారో మీరు పెడతారో చెప్పగలిగితే బీఎస్సీలో నిర్ణయం జరగాల. ఎక్కడ కూడా బీఎస్సీలో నిర్ణయం అయితే లేదు. అసలు ఎన్ని రోజులు సభ పెడతారో చెప్పరు. ఏ రోజు ఏ విషయం చర్చకు వస్తుందో చెప్పరు. కొత్తగా వచ్చిన సభ్యులకు రాత్రి 11 గంటలకు మీరు విషయాన్ని పంపించే ప్రయత్నం చేస్తే ఏ రకంగా వాళ్ళు ప్రిపేర్ అవుతారు, ఏ రకంగా ఉదయం మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వ తీరు మారాలి. అసలు విషయం ఏందనేది ఎక్కువ రోజు సభ నడపాలని అనుకున్నప్పుడు మీరు స్పష్టంగా బీఎస్సీలో చెప్పాలా. కానీ ఆ విషయంగా చెప్పే ప్రయత్నం చేస్తలేదు. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రధానంగా డిమాండ్ చేసింది, ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి రైతు సమస్యల మీద చర్చ జరగాలని చెప్పినాం. రేపు ఖచ్చితంగా రైతు సమస్యల మీద చర్చ జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పట్టుబడి. బీఎస్సీ మీటింగ్ లో మీరు కూడా ఉన్నారు ప్రతిపక్షం నుంచి. బీఎస్సీ మీటింగ్ కాదు, అది బిస్కెట్ చాయ్ మీటింగ్ అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీని ఎట్లా? బీఎస్సీ మీటింగ్లో మేము చెప్పాల్సిన విషయాలు అన్నీ కూడా చెప్పినాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అటువంటి సందర్భంలో బీఎస్సీ సమావేశం నిర్వహించినటువంటి తీరు ఏం బాగాలేదని చెప్పినాం. కానీ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఈ రకంగానే పెట్టింది కాబట్టి మేము ఇట్లనే పెడుతున్నట్టు మేము అడిగినాం. టీఆర్ఎస్ పార్టీ ఆ రకంగా చేసింది కాబట్టి వాళ్ళని దించి మిమ్మల్ని కూర్చోబెట్టింది. మీరు కూడా ఈ రకంగా చేస్తే మిమ్మల్ని కూడా దించే రోజులు దగ్గర వస్తాయని చెప్పినాం. ఏది ఏమైనా స్పీకర్ గారు అందరి హక్కుల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. సభ ఎక్కువ రోజులు నడపాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు చర్చ చేయాల్సిన అవసరం. లఘుచర్ల దాడి గురించి ఖచ్చితంగా సభలో చర్చించాలని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అంతేకాకుండా లఘుచర్ల దాడి రైతుకు ఒకతనికి హార్ట్ అటాక్ రావడం, వాళ్ళని బేడీలు వేసి హాస్పిటల్కి తీసుకెళ్ళడం, దీన్ని అన్యాయం అంటే కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇటు కాంగ్రెస్ దాని వెనకాల హస్తం బీఆర్ఎస్ వాళ్ళది అంటుంది. ఎట్లా? మేము ఆ విషయం మీద ముందే స్పష్టం చేస్తాం. లగచర్లలో జరిగినటువంటి ఆ విషయం కానీ, దాని తర్వాత రైతుకు ఇచ్చినటువంటి బేడీల విషయం కానీ, ఆ అధికారులు వ్యవహరించినటువంటి తీరు కానీ, దాని మీద పూర్తి న్యాయ విచారణ జరగాల. తప్పు చేసినటువంటి అధికారుల మీద చర్యలు జరగాలని మేము ఎప్పుడో డిమాండ్ చేస్తాం ఆ విషయాన్ని. ఇది మొత్తానికి ప్రభుత్వం జరపాల్సినటువంటి అన్ని అంశాలపైన కూడా ఖచ్చితంగా చర్చలు జరపాల్సిందే అని చెప్పేసి పాయల్ శంకర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టే మేము చేస్తామంటే కూడా నడవదని చెప్పేసి వాళ్ళను ఇంటికాడ కూర్చోబెట్టి మిమ్మల్ని అధికారంలోకి తెచ్చారు. ఖచ్చితంగా ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత 690.